అది అది అటు సైడ్దే చెల్లి పీకుతుంది కదా, అదే ఆ తుప్ప నరికే పెద్దదే ఇది. దేవుని కృపలో ఇది ఏకాంత ప్రార్థనకి, ప్రత్యేకమైన ప్రార్థనకి దేవుడు సిద్ధపరుస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏకాంత ప్రార్థనకి ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారో, అవసరతలు లేకుండా, అవసరతలు తీరబడకుండా ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది ప్రత్యేకమైన స్థలం. ఇది దేవుడు ఏర్పరుస్తూ ఉన్నారు. ఇదంతా దేవుని కృపలో ఇక్కడ వాటర్ కొట్టించాలి, మోటారు, తర్వాత కరెంట్ కావాలి, తర్వాత ఉండడానికి, దేవుని స్తుతించుకోవడానికి స్థలం, ఒక షెడ్ లాంటిది కావాలి. ప్రార్థన చేయండి. దేవుని మహాకృపలో అనేక మంది సేవకులు కూడా ఇక్కడి నుంచి లేపబడాలి, తయారవ్వాలి. ఇక్కడ తెరిపీదు మొత్తం అన్నీ దేవుని కృపలో అయినట్లుగా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. దేవునికి మహిమ. ప్రతి రాత్రి పగలు ఇక్కడే గడిపినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. సోలార్ల ద్వారాగా కరెంట్ మనకి ఇక్కడ కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక్కడ మోటార్ కూడా కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మీ అందరికి వందనాలు. ఈరోజు టీచర్ డే సందర్భంగా, ఉపాధ్యాయులు దినోత్సవం సందర్భంగా పిల్లలకి సెలవు కనుక తుప్పులు ఉంటే పీకిస్తున్నాను పిల్లల చేత. దేవునికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ.